హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షూటింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ ఒక షాట్ బాలేదు మళ్ళీ చేద్దామంటే ఎందుకు సార్ ఫ్లాప్ అయ్యే సినిమా కోసం ఇదే ఎక్కువ అనేవారట. ఇంతకు ఏమిటా సినిమా, ఫ్లాప్ అని తెలిసి ఎందుకు తీశారు ఎన్నెన్నో అనుకుంటాం అనే వివరాల్లోకి వెళ్తే, నందమూరి బాలయ్య కెరీర్ లో కోదండరామి డైరెక్షన్ లో వచ్చిన సినిమా తిరగబిడ్డ తెలుగు బిడ్డ. 1988లో రిలీజ్ అయింది. భానుప్రియ హీరోయిన్ గా నటించగా హరికృష్ణ గారు ఈ సినిమాని నిర్మించారు. ఇక్కడ ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే ఈ కథని ఎన్టీఆర్ గారు సమకూర్చారు అట. అప్పట్లో దర్శకుడుగా మంచి ఫామ్ లో ఉన్న కోదండరామిరెడ్డిని పిలిచి ఈ కథని బాలకృష్ణతో చేయాలని ఒక్కసారి చూడమన్నారట. అయితే ఈ కథను చూసిన కోదండరామిరెడ్డి గారు ఆ సినిమా నడుస్తుందో లేదో చెప్పే టాలెంట్ ఉన్న కోదండరామిరెడ్డి ఈ కథను నడవదని డైరెక్ట్ గా చెప్పారట ఎన్టీఆర్ గారికి. అప్పుడు ఎన్టీఆర్ గారికి కోపం వచ్చి అలా అంటారా అని తిట్టారట. ఇక కోదండరామిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఏం మాట్లాడుతున్నావురా? అయితే కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ గారి నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారి నుంచి కోదండరామిరెడ్డికి ఫోన్ వచ్చింది. ఏంటా అని వెళ్తే, బ్రదర్ ఈ కథ బాగుంటుంది, నా కోసం చేసి పెట్టండి అని అడిగారట. దాంతో పెద్దాయన అంతలా అంటున్నారు కాబట్టి అందున పట్టుబడి మరీ పిలిచి చేయమని చెప్పడంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఆయన అన్నట్లుగానే ఈ సినిమా రిలీజ్ డిజాస్టర్ అయింది. కానీ ఎన్టీఆర్ గారికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చిందట. ఫ్లాప్ అయినా కానీ పెద్ద ఆయన మనసుకు నచ్చింది. అదే తిరగబిడ్డ తెలుగు బిడ్డ. యాక్చువల్ గా ఈ సినిమా చేయడం బాలకృష్ణకి హరికృష్ణకు కూడా ఇష్టం లేదంట. అందుకే షూటింగ్ లో కూడా బాలకృష్ణ లైట్ గా తీసుకున్నారట. అలా తిరగబిడ్డ తెలుగు బిడ్డ సినిమా చేయడం, సినిమా ఫ్లాప్ అవడం చకచకా జరిగిపోయాయని డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకు.